హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను గాయ్స్. ఈరోజు మేము బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు శారదా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మళ్ళీ కాచూటకు వెళ్తాం. అలాగే నాంపల్లి నుంచి అమీర్పేట నుంచి బల్కంపేట గుడికి అయితే వెళ్తాము. అంటే డైరెక్ట్ ట్రైన్స్ మెట్రో ఏవి లేవు కదా ఫ్రెండ్స్, అందుకే ఇంత లాంగ్ జర్నీ అయితే చేయాలి. ఇప్పుడైతే మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ పేరు వచ్చేసి మహిబుల్లా కాచిగూడ డేమో. మళ్ళీ కాచిగూడ దిగాలి ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది అయితే అన్నారు. ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఫ్రెండ్స్ మేము కాచిగూడలో దిగాము. చూడండి, మందే లేరు, ఎందుకంటే సండే కదా, ఇంకా అందరికీ హాలిడే కదా. ఇంకా ఉన్నా లేకపోయినా మనమైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా కాచిగూడ దిగాము. ఇప్పుడు నాంపల్లి ట్రైన్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఈ ట్రైన్లు బాగానే ఉంటాయి కానీ టైమింగ్సే లేట్ అవుతాయి, అదే కొంచెం డిసప్పాయింటెడ్. కానీ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది, అంత కంఫర్టబుల్గా బాగుంటుంది. ఇంకా ట్రైన్ వస్తుంది అయితే అన్నారు. ఇంకా మేము కొంచెం ముందుకైతే వెళ్తున్నాం, సీట్స్ దొరుకుతాయని. ఇప్పుడు మేము ట్రైన్ అయితే ఎక్కిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది ట్రైన్ జర్నీ. చూడండి, బాగుంటాయండి సీట్స్, ఎలాంటి లోపల ఏమి ఉండవు, బాగుంటుంది. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా చూడండి ట్రైన్ జర్నీ చేస్తుంటే ఎన్ని ఇల్లులు అయితే కనిపిస్తున్నాయో. చూడండి ఎంత బాగుందో ఇల్లు. ఇదైతే ఉప్పుగూడలే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడికి అయితే చేరుకున్నాము. చూడండి గుడి ఎంత బాగుందో, చూడండి ఎంత నిశ్శబ్దంగా, ఎంత బాగుంది చూడండి. ఇక సండే కదా ఫ్రెండ్స్, అందుకే చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మంది ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రష్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఫ్రెండ్స్. నాకైతే చూడండి అమ్మవారు ఎంత బాగుందో చూడండి, ఎంత నిండు, ఎంత కడగా ఉందో చూడండి. జై ఎల్లమ్మ తల్లికి జై. చూడండి ఎంత బాగుందో అమ్మవారి తల్లి. జై ఎల్లమ్మ తల్లికి జై. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, అందుకే లైన్ కూడా చాలా బాగుంది. ఈ అమ్మవారి నిజమే తల్లి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏ కోరుకున్నా అది నెరవేరుతుంది. ఇది పక్క 100%. ఎందుకంటే నేను చాలా కోరుకున్నాను, అవి చాలా పని అయ్యాయి, వర్కౌట్ కూడా అయ్యాయి. ఇంకా మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మేము వచ్చాము, ఇలా కూర్చున్నాము. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా ఇప్పుడే మేము కాచూడ రైల్వే స్టేషన్కి వచ్చాము. మళ్ళీ మేము షార్నర్కి రిటర్న్ జర్నీ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.